దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనిషిలో అని గురజాడ అప్పారావు గారు చెప్పారు మనకి. ఏమని చెప్పారు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనిషిలో అని. అయితే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇప్పుడు మనం ఎక్కువగా యుద్ధముల గురించి వింటున్నాం. పశ్చిమాసియా దేశాలు తిరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో భయభ్రాంతులు అవుతున్నారు అక్కడ ప్రజలు. అక్కడ ఇరాన్ యొక్క సుప్రీం గారు మరి ఆయన మరణించాడు. ఆయన మరణించినందుకు అక్కడ ప్రజలు కొంతమంది సంబరాలు చేసుకుంటున్నారు, ముఖ్యంగా స్త్రీలు. ఆయన ఆ ఇరాన్ దేశం యొక్క సుప్రీం గారు స్త్రీలకి అనేకమైనటువంటి ఆంక్షలు విధించారు. అందువల్ల అక్కడ స్త్రీలు ఎన్నో ఇబ్బందులు బాధలు పడతా ఆయన మరణించినప్పుడు సంభ్రమాశ్చర్యాలతోటి వాళ్ళు మరి కుతూహలంతో వాళ్ళు పండగలాగా జరుపుకున్నారు. కానీ కొన్ని దేశాల్లో వాళ్ళని తప్పుపడుతున్నారు. ఎందుకు? కొన్ని దేశాలు ఆ ప్రజలను కూడా తప్పుపడుతున్నారు. ఆయన చనిపోవటం మంచిది కదా. ఏదేమైనప్పటికీ అక్కడ జరుగుతున్న యుద్ధ వాతావరణం వల్ల అమాయకులు బలవుతున్నారు. కొంతమంది చిన్నపిల్లలు, కొంతమంది విదేశీయులు, మరి ఆ దేశంలో ఉన్న ప్రజలు, ఆ దేశాల్లో ఆ యుద్ధం జరుగుతున్నటువంటి దుబాయ్, మరి యెమెన్, ఇట్లాంటి దేశాల్లో ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారు ఇజ్రాయెల్ దేశంలో కూడా కొంతమంది బంకర్స్ లో దాక్కోవటం, ఇలాంటివన్నీ మనం ప్రతిరోజు వార్తల్లో చూస్తానే ఉన్నాం. అయితే మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. మనం చేయవలసింది ఏమీ లేదు. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన నీతి గల న్యాయాధిపతి. కాబట్టి దేవుడు న్యాయం తీర్చే దేవుడు తన ప్రజల పక్షంగా. అయితే మనము వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తు దేశం నుండి వారు ప్రయాణమై ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించబడి మోషే గారి ఆధ్వర్యంలో వారు వచ్చినప్పుడు ఎర్ర సముద్రం ఎదురు వచ్చింది వారికి. ఎర్ర సముద్రాన్ని మోషే దేవుడు అంటాడు, అయ్యా ఎర్ర సముద్రం వచ్చిందని వారు అక్కడ మరి సణుగుతా ఉన్నప్పుడు దేవుడు చెప్తాడు, మోషే ప్రతిదానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. అయ్యా అనగానే దేవుడు, నీ చేతుల్లో ఏముందంటే కర్ర ఉంది అంటాడు. ఆ కర్రని చాప మనంగానే ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలి ఆ నీళ్ళలో నడవకుండా, జనం మునిగిపోకుండా ఆ సముద్రంలో ఆరిన నేల మీద వాళ్ళు అవతలి ఒడ్డుకి వెళ్ళిపోతారు. అయితే వారిని తరుముకుంటూ వచ్చినటువంటి ఇశ్రాయేలీలు అందులో మునిగిపోతారు. మరి చరిత్రకారులు కూడా, పురావస్తు శాస్త్రవేత్తలు కొన్ని రథముల చక్రాలు ఇవన్నీ కూడా కనుగొన్నారు. చరిత్రకు చాలా ఆనవాళ్ళు ఉన్నాయి. అయితే మరి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆ ఐగుప్తీయులు మరి ఆ సైన్యం అంతా మునిగిపోయినాయి కదా, వారిని బట్టి కూడా మరి ఆయన చింతించాడు. అంటే ఎందుకంటే వారిని కూడా ఆయన సృష్టించాడు. కాబట్టి ఇప్పుడు శత్రు దేశాల్లో ఉన్న వాళ్ళు, మిత్ర దేశాల్లో ఉన్న వాళ్ళు చనిపోతున్నప్పుడు, అవస్థలు పడుతున్నప్పుడు మనము కూడా వారి కొరకు ప్రార్థించి వారి